ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. 2029లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థల ప్రైవేటీకరణపై తీవ్ర హెచ్చరికలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాలేజీలు, విద్యా సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలను దక్కించుకున్న వారిని వదిలిపెట్టబోమని జగన్ స్పష్టం చేశారు. కేవలం 2 నెలల్లోనే చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక ప్రభుత్వంతో పాటు పెట్టుబడిదారులు, యాజమాన్యాలకు వర్తిస్తుందని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ శ్రేణులు దీనిని సమర్థిస్తుండగా కూటమి ప్రభుత్వం ఇది బెదిరింపు రాజకీయాలు అంటూ ఖండిస్తోంది. ఈ వాగ్వాదాలు విద్యా రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎన్ని రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది.